ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో ధ్వజారోహణతో శతాబ్దాల కల నెరవేరిందన్నారు ప్రధాని మోదీ. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. వందల ఏళ్ల నాటి గాయాలు, బాధల నుంచి ఉపశమనం లభించిందని చెప్పారు. రామాలయంపై ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని మన సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్నారు. బాలరాముడి ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మోదీ. ये धर्म ध्वज भी इस मंदिर के ध्येय का प्रतीक है। ये ध्वज दूर से ही रामलला की जन्मभूमि के दर्शन कराएगा और युगों युगों तक प्रभु श्री राम के आदेशों और प्रेरणाओं को मानव मात्र तक पहुंचाएगा। ఆలయంపై ఉన్న ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా శ్రీరాముణ్ణి చూసినంత పుణ్యం వస్తుందన్నారు ప్రధాని మోదీ. రఘురాముడు కులం చూడడని, కేవలం భక్తి మాత్రమే చూస్తాడన్నారు. కొందరు ఇంకా బానిస భావజాలంతోనే ఉన్నారని, అలాంటి వారు శ్రీరాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వితండవాదం చేస్తుంటారని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లని, ఇది మన డిఎన్ఏలోనే ఉందన్నారు. రాబోయే 1000 ఏళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలన్నారు మోదీ. ये मानसिकता बदलने का क्षण था। ये वो घोषणा थी कि भारत अब अपनी शक्ति अपने प्रतीकों से परिभाषित करेगा, न कि किसी और की विरासत से। और साथियों, यही परिवर्तन आज अयोध्या में भी दिख रहा है। అయోధ్య రామాలయంలో ఎగరవేసిన కాషాయ జెండా దేశంలో నూతన యుగమారంభానికి చిహ్నమన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవంగా నిలుస్తుందని చెప్పారు. రామజన్మభూమి ఉద్యమం సుదీర్ఘ పోరాటం, అచంచలమైన రామభక్తిని గుర్తు చేసుకున్నారు సీఎం యోగి. आज का यह पावन दिन उन पूज्य संतों, योद्धाओं, श्री राम भक्तों की अखंड साधना, संघर्ष को समर्पित है, जिन्होंने इस पूरे आंदोलन और संघर्ष के लिए अपना जीवन समर्पित किया। ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అయోధ్యలో శ్రీరాముడు స్థాపించిన శాంతి, శ్రేయస్సు ప్రపంచవ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. उस मंदिर के रूप में हमने कुछ तत्वों को ऊपर पहुंचाया है। अपने व्यक्तिगत जीवन, पारिवारिक जीवन से लेकर तो सृष्टि जीवन तक सबका जीवन जिससे ठीक चलेगा, वो धर्म, उस धर्म का प्रतीक भगवा रंग, वह इस ध्वज का रंग है। ये धर्म ध्वज है।